మలేరియా టైఫాయిడ్ అనమాట. మా ఇక్కడ పురుగు ఉంది, చూపించరా. మాకు పళ్ళు అయితే దొరకలేదు కానీ ఇక్కడ కాయలు అవుతున్నాయి. భలే ఉంది కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను మా మాయ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మొన్న మా మాయ గారికి హాస్పిటల్కి తీసుకెళ్తే టెస్ట్లు అవన్నీ చేయిస్తుంట మలేరియా టైఫాయిడ్ అనేలాగానే వచ్చింది. సో దానివలన ఇంకా చూసి వెళ్దామని వచ్చాను. నిర్మల అయితే రాలేదు, నేను ఒక్కడిని వచ్చాను. సో వచ్చిన వెంటనే ఏంటంటే మా మాయ గారికి చూసాను, మాట్లాడిపించాను. సో ఇప్పుడు కూడా మీకు చిన్నదైతే చూపిస్తాను. చూపించిన తర్వాత మా సుశీల అయితే అక్కడ పైనాపిల్స్ తర్వాత ఏమో కొన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి, అవి తీసుకుందాం మాయ, నేను రేపటికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది. సో అవి కూడా తీసుకునే ప్రయత్నం, అక్కడ ఉన్నాయో తెలియదు. నిన్న గాలి వర్షానికి ఇంకా మొత్తం పడిపోయినట్టున్నాయి. మా ఊర్లో అయితే చిన్న చినుకు కూడా లేదనమాట. సో వెళ్ళి చూద్దాం, ఉంటే కనుక తీసుకుందాము. కొన్ని చెట్లు అయితే అసలు కాయలేదు, ఒక చెట్టు దగ్గర అయితే కొన్ని కాయలు అయితే ఉండే అనమాట. ఆ కాయలు ఉంటే ఒకళ్ళు తీసుకుని ఇలాగ వచ్చేద్దాం. మరి ఈ వ్లాగ్ అంతా కూడా చూడండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి, సరేనా? ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మా మాయ గారిన తర్వాత అలాగా వ్లాగ్ అంతా కూడా ముందుకైతే సాగిద్దాం, పదండి. మా మాయ అయితే బయటనే కూర్చున్నారనమాట, వేడికి. కరెంట్ అయితే లేదు. నేను వచ్చి ఒక గంట ఇలాగ అవుతుంది. మా మాయగారితో మాట్లాడిన తర్వాత ఈ వీడియో ఇదంతా కూడా చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ ఉన్నారు మా మాయగారు. బాగాలేదని చెప్పాను కదా, బయటనే. ఎంత తినాలేదు మాయ? అంబత్తాకేవా? మలేరియా టైఫాయిడ్ అనమాట. సో దానివల్ల బాగా నేర్చించిపోయారు. మొన్నటి వరకు కొద్దిగా పర్లేదు, బాగానే ఉండేది. తర్వాత మరలా ఈ జ్వరానికి ఇలాగ అయిపోయారు అనమాట. సో ఇది ఎక్కువ కష్టపడినా సరే వేసవకాలం కదా, ఎండ తీవ్రత వలన ఇలా జ్వరాలు, జబ్బు, ఈ దగ్గులు ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట మన వాళ్ళకి ఎక్కువగా. మా మాయ అయితే కష్టపడుతుంటారు కదా, సో దీనివలన మొత్తం అయితే ఇక్కడ తయారు చేసిన తీసుకెళ్తుంది. ఏంటిది అది? తీయదుంపలా? తీయదుంపలు ఉడకబెట్టేసి వార్చేస్తున్నారు ఇక్కడ. వెనకాల కొండలు చూడండి. ఇక్కడ నుంచి మా మాయ వాళ్ళ ఇల్లు వచ్చి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా చూసినప్పుడు పెద్ద పెద్ద కొండలు అయితే మీకు కనిపిస్తుంటాయి. ఇలాగా చూడండి, జీరిగ చెట్లు, ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఉండిన కొబ్బరి చెట్లు అయితే అలా నరికేశారు, మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. ఇదిగా మోడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఏమైందే? మన్యాల పాప అనమాట. ఇక్కడ మా మాయగారు వచ్చి ఈ చెట్టు అయితే నాటారు, కొమ్మ తీసుకొచ్చాను చూడండి ఏ విధంగా చిగురులు వచ్చిందో చూడండి. ఇక్కడ సారీస్ తర్వాత నుంచి బట్టలు ఏమైనా తుక్కుంటే ఆరబెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా వైర్ అయితే కట్టడానికి అనేసి నాటారు. అవతల పక్క అక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది, ఇది ఆ చెట్టు కూడా మంచిగా నాటింది, మంచిగా కొమ్మలు అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ చెట్టు కూడా తీసుకొచ్చి నాటారు, కొమ్మ అన్నమాట, నరికేరిన. ఇది కూడాను మంచిగా వస్తుంది. ఇది వచ్చి బిళ్ళ చెట్టు, అవతల పక్క ఉన్నది గాలి చెట్టు. బాగుంది, మంచిగా చిగురులు అవన్నీ కూడా వచ్చేవి. ఇది ఇక్కడ మా అత్తగారు మా మాయ కోసం అని చెప్పి కొర్రలు ఉంటాయి కదా, కొర్రలు అయితే బాగా చేస్తుంది. మీకు చూపిస్తాను ఉండండి. ఇది చూడండి, వీటిని ఇలా బాగా చేస్తుంది అనమాట. కిందనైతే ఉంటాయి. ఇవి దంచాలి అత్త, ఆల్రెడీ దంచినవేనా? దంచాలా? ఇవి దంచాలంట. చూడండి ఇక్కడ ఎంత డస్ట్ ఉందో అదంతా కూడా వేరు చేస్తున్నారు అనమాట. మీకు తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా చేయడం వలన అవన్నీ కూడాను పక్కగా అయితే వచ్చేస్తాయి. ఈ చేసిన తర్వాత ఎండబెట్టేసి ఒక గంట 2 గంటలు మంచిగా ఎండ ఉంటే అయిపోద్ది, దంచాలన్నమాట. అక్కడ మీకు బ్లాక్ కలర్లో డాట్స్లో కనిపిస్తుంటాయి. ఇవి చూడండి, ఎలక మలము, తర్వాత మంచి మామిడికాయ తొక్కులు అవన్నీ కూడాను ఉన్నాయన్నమాట. ఈ కిందనైతే కొర్రలు, ఇవి వచ్చి కొర్రలు చూడండి, బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా దంచిన తర్వాత మా మాయ గారికి వంట చేసి పెడతారు అనమాట. గంజి తర్వాత మంచి అన్నము అవన్నీ కూడా చేసి పెడతారు. ఒకసారి తీయవుతుంది చేట. ఇది ఈ కొర్రలు ఇది ఇప్పుడు మరలా చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడాను వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇవి చెరిగిన తర్వాత నువ్వు దంచుతావు లేకుంటే మామూలుగా ఇది తిరిగల్లో పెట్టి నూరుతావా? తిరగల్లో పెట్టి నూరావాలి. తిరిగల్లో పెట్టా? చూడండి ఇలా చేస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేస్తుంది అనమాట. అవన్నీ కూడా వ్యర్థాలు లాంటివి. ఈ చిన్న పాత్ర దగ్గరే మా అత్తగారు వచ్చి దుంపలు అయితే ఉడకబెట్టి చిన్న చూడండి, చిలకడ దుంపలు. మా మాయగారు వచ్చి ఉడకబెట్టి అన్నారు అనమాట. ఇవైతే ఇలా ఉడకబెట్టింది, ఆవిరైతే వస్తుంది. తినేసేసి బాగున్నాయా? ఏంటి
తిని తొందరగా నోట్లో పెట్టుకో. చల్లగా ఉన్నాయి కదా, వేడిగా ఉంది. అలాగుంటుంది మరి. సుశీల అక్కడ దుంప అయితే తింటుంది చూడండి. వేడి వేడిగా ఉన్న సరే తీసుకొచ్చింది గుడ్డ పైన పెట్టి మరి అలా తింటుంది ఇది. మా మాయగారు అయితే ఇక్కడ కూర్చున్నారు బాలేక. ఇక్కడ మా అత్తగారు ఈ గాజులు అయితే తీసుకొచ్చారిన మా అత్తగారు అయితే అవుతారు అనమాట. మా అమ్మ వాళ్ళ అన్య వాళ్ళ ఆవిడ అనమాట. మా మాయగారు అయితే లేరు. ఇది ఈ గాజులు అయితే పెడతారనేసి తీసుకొచ్చింది ఇక్కడ. పెట్టా సరాగున్నవి. ఈ గాజులు కూడా బాగున్నాయి చూడండి, రెడ్ కలర్. ఎక్కువగా మా వాళ్ళు ఈ మట్టి గాజులు బాగా ఇష్టపడతారు అనమాట. సరావుగి ಅಲ್ಲ ಒಂದಷ್ಟು ಇಟ್ಕಿ ಬೇಸಾಗ ಬನ್ನು ಅಲ್ಲಿ ಇಟ್ಕಿ ಆಗೇವಿ లూజ్గా ఉన్నాయనేసి పెట్టుకోవట్లేదు అనమాట. సరా అనే కదా మీ మరి ఇలా ఉండకూడదంట. ఈ గాజులు కొద్దిగా లూజ్గా ఉండాలనేసి అంటుంది. అదే కొద్దిగా టైట్గా ఉండాలనేసి. ఇలా ఇదిగో ఈ గాజు చూడండి ఎలాగ ఉంది. అదే ఇలా టైట్గా ఉండాలనేసి అంటుంది మా అత్తగారు. ఇలా లూజ్గా ఉన్నాయి వద్దు, పగిలిపోతాయి పని చేస్తున్నప్పుడు అనేసి అంటుంది. వేసుకోవడా పెట్టుకోవడా ఆమె పెట్టుకోవడా కానీ మంచిగా కదా మరి. ఒక 70-80 సంవత్సరాలు అయితే ఉంటాయి అన్నమాట మా అత్తగారికి. ఇంకా మా పిచ్చాసి తింటుంది. ఎక్కువ ఉంటాయా? ఇది మళ్ళీ వచ్చింది పను. ఇద్దరు పంచుకొని తింటారు ఏదైనా. మీరు సూపరే. ఒకటే మైక్ ఉంది మీకు, ఎలా వినిపిస్తుంది తెలియదు మాట్లాడేదంతా కూడాను. ఈ జ్వరం వచ్చినప్పుడు ఈ విధంగా చిలకడ దుంపలు ఈ తీయగున్నవి తినొచ్చా తినకూడదు అనేది కామెంట్ చేయండి. మాకైతే తెలీదు. మేము కూడా నెక్స్ట్ టైం కొద్దిగా జాగ్రత్త పడతాం అన్నమాట. మా బావగారు అయితే బాగాలేదు కదా, కొద్దిగా శక్తి ఎనర్జీ కావాలని చెప్పేసి ఉదయం అంబలైతే తాగారు. అన్నం తినబుద్ధి కావట్లేదంట. సో ఈ దుంప అయితే ఉడకబెట్టి మనిషి అన్నారు. ఆ దుంపలు ఉడకబెడితే ఇప్పుడు తింటున్నారు అనమాట మా మామయ్యగారు. ఇంతంత వేడి లేదు, ఏదో వేడి వేడి టీ తాగితే ఎలాగుంటుందో అలాగుంది. ఇంత వేడి ఉంటలేదంటావా? పాలు వస్తున్నాయి. బాగున్నాయి తీయగా, స్వీట్గా చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే కిందన కొన్ని మామిడి చెట్లు అయితే ఉన్నాయి. నిన్న వర్షం వచ్చే ముందు పెద్ద గాలి అయితే వీసిందంట. సగం ఇంకా అక్కడున్న కాయలు అనుకుని రాలిపోయాయంట. ఒకసారి వెళ్ళి చూడండి, 3-4 ఉన్నాయా లేదా అనేసి అన్నారు. ఉల్లిమాడి చాలా బాగుంటుంది ఆ చెట్టు. అవి చూసి వద్దామనేసి వెళ్తున్నాను నేను, సుశీల, మన్యాల పాప. సో అక్కడికి వెళ్దాము. అలానే ఇవి పైనాపిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఒకవేళ పండు ఉంటే అవి కూడా తీసుకుందాం పదండి. ఎప్పుడు? ఇప్పుడా? నిన్న తినేసారా? నిన్న తీసుకొచ్చి తినేదంట దొంగ. మా ఊర్లో కంటే ఇక్కడ ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది. మా ఊర్లో ఎండ అనేది చాలా తక్కువ ఉంటుంది, చల్లదనం ఉంటుంది కొద్దిగా. అక్కడితో పోలిస్తే ఇక్కడ ఒక 2-3 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. ఈ కిందన సుశీల, మా పణుబాయ్ వాళ్ళిద్దరు వెళ్ళారన్నా ఏవో తీస్తున్నారు. పళ్ళు ఉన్నాయా? అవునా? ఇది పళ్ళు అంట. ఆగండి నేను ఎక్కుతాను చెట్టు పైకి ఎక్కుతాను. సుశీల ఎక్కుతావా? సీమలు ఉన్నాయా? సరిపోయింది. ఇది ఒకటే ఉంది. ఒడి అమ్మ, సీమలు అంటే ఎన్ని ఉన్నాయి? అవును, వీళ్ళు కత్పడం వల్ల అలాగైంది. నేను కొద్దిగా పొడవు ఉన్నాను. అమ్మ మెత్తగా ఉంది అది. అయ్యా తిగ్గో చూసారా, మంచిగా పండిపోయింది, మెత్తగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు చెట్టు పైన పండినవి కదా. ఇంకా ఇంటికి పండించుకున్న బాగానే ఉంటాయి, కానీ తోటలోనే అలా పండినవి అయితే ఇంకా బాగుంటాయి కదా. ఇక్కడ ఎర్రసీమలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి, తిరుగుతున్నాయి. ఇదైతే మనం తర్వాత తీసుకెళ్ళి తిందాం పదండి. మా ఇక్కడ పురుగు ఉంది, చూపించరా కదా. వస్తున్నాను కదా, ఇది చూడండి. ఇది ఎక్కువ పట్టు కట్టేసింది అప్పుడు. అంటే మీరు చూసినప్పుడు పురుగు కనిపిస్తుండింది. అయితే పెద్దది ఉండింది. మేమైతే దీన్ని కోసంగి అనేసి అనేవాళ్ళం అప్పుడు. చూడండి ఇది ఎలా ఉంది, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారు, అది రోమలు అయితే ఇలా ఉంటాయి. లోపలైతే పురుగు ఉంది, నల్లగా ఉంటుంది, పంది పిల్లలా ఉంటుంది అనమాట లావుగా. ఏది పువ్వు అవునరా, నీకోసం కలిసి ఇంటికి పడితే మంచిగా వస్తాయి. చెట్ల కొమ్మల్లో పెడితే మంచిగా పువ్వులు అయితే వస్తాయి అన్నమాట వీటిలో. ఇవి ఎక్కువగా చెట్లలో ఉన్నా సరే చెట్లు అనుకొని చనిపోతుంటాయి. చింత చెట్లు మావి. ఇటు చీమలు కుట్టిసాయా ఏట్మా?
పండిపోయి ఉన్నాయా? కాయలు ఉన్నాయా? జాగ్రత్త చూడండి, పాములు లాంటివి ఉంటాయి పొరల్లో. ఈ రాళ్ళ సందు పొరల్లో అయితే పాములు అయితే తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి ఇవి, ఇలా అయితే ఉంటాయి అన్నమాట. హాయ్, ఏ చెట్టు అది? దేవుబడ్ని అనేసి అంటారు, దేవుళ్ళు ఇల్లు ఊడ్చుకోవడానికి సీపురు అనేసి అన్నమాట. ఇల్లు ఊడుస్తాయి కదా. ఆవులకి దెబ్బ తగిలితే అవును, దెయ్యం చెట్లే, దెయ్యాలకి ఇల్లు ఊడ్చుకునే చీపురు అనమాట అది. ఇక్కడ చూడండి, ఇదిగో పైనాపిల్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి. పదసి ఏదిరా చూపించండి. ఎటు? పళ్ళు కావాలి నాకు, కాయలు కాదు. ఈ కాయలు నాకు వద్దు. దొంగ సుశీల. ఈ పండుతాయి, తీసుకెళ్తే పండవ చెప్పండి మీరు. పండవా? పండుతాయిలే, కానీ రుచి రాదు. అదే పండితేనే బాగా వస్తుంది. నిజమా? పదండి రా ఎక్కండి, అలాగ వెళ్దాం ముందుకి. అవతల పక్క అయితే చాలా మంచిగా వచ్చిండే. ఇక్కడైతే కొన్ని కాయలు ఉన్నాయి, అంతగా పండలేదన్నమాట. ఇవి ముదరలేదు. లాగకే ఇవన్నీ కూడా బాగా చేయాలి. ఎక్కువగా ఈ పైనాపిల్స్ మా ప్రాంతంలో రాళ్ళ మధ్యలో ఉంటేనే మంచిగా వస్తాయి అన్నమాట. మంచిగా బలాన్ని ఇస్తే కాయలు కూడా పెద్ద పెద్ద ఉంటాయి. ఇక్కడ ఒక 3-4 కాయలు అవుతున్నాయి. సుశీల తినేస్తుంటుంది, ఏది కూడా ఉంచదు. ఏటి ఉన్నాయి కావి అక్కడ? తోసేస్తుంది సుశీల, నేను సుశీలకు తోసేస్తాను ఇంకా. అవునా? ఛీ, ఏ తీయట తింటే మాత్రం 8 ఉన్నాయా? 9? పెద్ద 11 ఉన్నాయా? ఇక్కడ ఉండింది. సరిపోయి ఇక్కడ ఒకటి ఉండింది మంచిగా, ఇది అదే ముందు పండినట్టుంది. అక్కడ ఇక్కడ కదా పెద్ద ఉన్నాయి. ఎన్ని? ఎటు? కానీ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇదిగో ఇదొక కాయ, ఇదొక కాయ. మాకు పళ్ళు అయితే దొరకలేదు, కానీ ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి, మంచి కాసున్నాయి. ఆ లోపల ఒక కాయ అయితే ఉంటుంది. ఇది అవతల పక్క నుంచి కూడా ఉన్నాయి. ఎక్కడ ఉంది? దాస్తున్నావు ఇక్కడ? ఎక్కడ? అవును, ఇది ఇక్కడ ఒకటి ఉంది. పండిపోయి ఉంటే బాగున్నాను. ఇక్కడ మా కోడలు వాళ్ళు గడ్డకెళ్ళరిని వస్తూ ఇదిగో ఈ ఈత పళ్ళు అయితే తీసుకొచ్చారు అనమాట. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మన ప్రాంతాల్లో కూడా దొరుకుతుంటే. పట్టుపోయి ఒకసారి అలాగా. ఇవి చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? పెద్ద పెద్ద పళ్ళు అనమాట, బాగున్నాయి. ఇదిగో ఈ పళ్ళు. ఇక్కడ వాటర్ కలిపారా లేకపోతే ఎక్కడిది అది? వాటర్ అక్కడ ఉన్నది, కడిగి తెచ్చారా? ఈ పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. మీలో ఎంతమందికి ఈ పళ్ళు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేను 3 తీసుకుంటున్నాను, తిట్టకండే సరేనా? కొడతారా? నాకు కొద్దిగా వాటర్ కావాలి, ఇస్తారా? పిచ్చితాయి. ఈ పళ్ళు అయితే బాగున్నాయి, కానీ మన కొండల్లో దొరికే ఈత పళ్ళతో పోలిస్తే అంత ఎదిగలేవు అనమాట. తీయదనం అయితే నార్మల్గా ఉన్నాయి, కానీ మా కొండల్లో దొరికే ఇంకా తీయగుంటాయి. బాగున్నాయి. మొన్న సుశీల ఈత పళ్ళు తేలేదని తిడుతుంది అనమాట నాకు. తిన్నాం కదా, వీడియో చూసావు కదా అది. రండి మామిడికాయలు తినేసి వెళ్దాం మనం. ఈ ముందర ఉన్నాయి మామిడి చెట్లలోనే కాయలు అవుతుండే. ఉన్నాయో లేదో తెలియదు, నిన్న వచ్చిన వర్షానికి అవి కూడా పడిపోయి ఏంటో మరి. సుశీల అయితే ఉన్నాయని సనింది, వెళ్తున్నాం. ఎక్కువగానే వచ్చిందా? ఈ చెట్లలో అయితే 0 అనమాట. ఈ చెట్టుకు కానీ ఈ చెట్టుకు కానీ ఆ కిందకి కానీ 0 మామిడికాయలు. ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. ఆ మధ్యలో ఒక చెట్టు అయితే ఉంటుంది అనమాట కిందకి, అక్కడ ఉన్నాయో లేదో మరి. అప్పుడు వచ్చినప్పుడు 20 కాయలు అయితే ఉండే. ఇది మా వాళ్ళు అయితే వచ్చారో చూస్తున్నారు ఇక్కడ నుంచి కాయలు ఉన్నాయో లేదనేసి. పళ్ళ కాయలా? కాయలు ముదిరిపోయి ఉంటే తీసేసుకుందాం, అది ఇక శివారిని ఉన్నాయి. ఇవి ఇక్కడ 2 కాయలు అవుతున్నాయి అనమాట. ఒకసారి ఈ మామిడి చెట్టు దగ్గర ఎక్కేసి పైకి అయితే చూద్దాం ఒకసారి. ఎక్కడ కాయ? ఈ ముదురున్నవేనా? కోసి తీసుకెళ్తా అవుతాయి, కోతులు తినేస్తే లోపు.
ఈ మామిడి చెట్టు దగ్గర వచ్చాం కానీ కాయలు అయితే పండలేదనమాట. ఉన్న ఒక 4-5 ఉన్నాయి. ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. చెట్టు పైకి ఎక్కాను. ఒక 4-5 సీమలు అయితే మంచిగా కుట్టాయి. పర్లేదు, వాటి యొక్క ఆమ్లాన్ని నాకు ఇచ్చాయన్నమాట. ఈ చెట్టు కూడా బాగుంటుంది కానీ కాయలు, ఇది ఇక్కడ ఒకటి ఉంది కాయ, మీకు చూపిస్తాను ఆగండి. దీనికి మధ్యలో కాయ చూడండి ఎలా ఉందో. ఒకటే ఉంది అక్కడ, వేరు అయితే లేవు. ఇది మామూలు అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి. ఇందాక మనం స్టార్టింగ్ కోసుకున్నాం కదా, ఈ మామిడి పండు అయితే ఇప్పుడు తింటున్నాము. మంచిగా ఉంది. ఇప్పటి వరకు కొన్ని మామిడి పళ్ళు అయితే తిన్నాము. ఇప్పుడు కూడా ఉమ్ములు వస్తున్నాయి. అబ్బా, ఒకసారి దగ్గర నుంచి చూపించేసి. వావ్, బాగుంది. మనకి 4గురికి 4 ముక్కలు. ఇంకెవరికి చెప్పండి. తీసుకోండి మీ ఇద్దరికి. ఇది పక్క డుమ్ములు నీవే. ఓకే, టెంక కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆ చెట్లు ఫస్ట్ పండింది మనం తిన్నాం, లేకపోతే ఇంకెవరు తిన్నారు మరి? నిజమా? పంచదార నేను ఎవ్వరికి ఇవ్వనే. నేను టెంక ఇవ్వను, మిగిలింది కూడా ఇవ్వను. అయితే నేను పక్కకి వెళ్ళకూడదు, కరెక్ట్గా ఫోకస్లో పెట్టు. ఇటు వీడియో తీయడం అటు తినడం చేస్తుంది సుసి అయితే. ఇదే సూపర్ ఉంది మేడం. పబ్బా, టేస్ట్ మాత్రం అదుర్స్, ఇంకా సూపర్. అవన్నీ కోసి ముగ్గేద్దాం. పరిగెట్టించి కొడతారు అక్కడి నుంచి. మనకు తిన్నగా మన ఇంటికి వచ్చి కూర్చుంటారు రేపటికి. ఓ పనిసే, మంచంనా టవల్ పట్టుకొని అక్కడ పడుకో. రాత్రి పగలు అక్కడ కాపలు కాస్తుండు. ఏ బాయ్. అది మంచిగా ముక్కలు మా ఇద్దరికి తింటారు. సుశీల ఐడియా ఇచ్చింది, పట్టుకోండి. అది సమానం మరి దారుణంగా ఐడియా. ఇది వాళ్ళకి నాకోటి నీకు ఇవ్వను చూసి. టక్క కూడా ఇచ్చామయ్యా, ఒక పని అయిపోతుంది. ఇందైతే మొత్తం నేనేనా? నీకే మొత్తం. నిజాం చెప్పు. నిజంగానే. ఎక్కడ తీస్తున్నావు వీడియో? ఇలా పట్టుకో, ఇది ఇక్కడ పట్టుకో. నా కెమెరా ఇచ్చే, ఇలాగ ఇచ్చే. ఇది మొత్తం ఇందా, ఇంకా ఏదైనా తిను. మంచిది పడుస్తున్నా. తే కెమెరాతే చూడండి ఎలా తింటుందో. టెంక తినేస్తుంది. మంచి బద్దది చిన్నది కోసము ఇక్కడ ఉంది చూడండి. ఇది బాగుంది. తీసి ఏంటి అది కూడా విడిచిపెట్టావా? ఇక్కడ మంచి కడుగుతుంది సుశీల అయితే. చూడండి కింద పడిన బద్దను తీసుకొచ్చి ఏం చేస్తుందో చూద్దాం. బాబా, సుశీల తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే ఇక్కడ. మామూలు కాదు సుశీల. అమ్మో, అయిపోయిందా? సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక కాయ అయితే పండిపోయి ఉన్నది. ఇదన్నమాట. ఇదైతే తీసుకెళ్దాము రేపటికి. మా సుశీల తర్వాత నుంచి ప్రణతి కాలేజ్కి అయితే వెళ్తున్నారు. ఇంటికి వెళ్తుండగా ఇటు తిప్పి తీసుకొచ్చారనమాట. అక్కడ పనసపాలు అయితే పండిపోయి ఉంటాయి. తిందమ్మా పద బాబాయ్ అనేసి తీసుకొచ్చారు. ఇదైతే తీసుకుంటున్నాను. ఈ చెట్టు బాగుంటాయి. కేసు పట్టండి, తీసుకో బాయ్. జాగ్రత్త పట్టుకో. పెద్ద కాయ ఇది, బాగుంటుంది. మనం ఇప్పుడు కాయని బద్దలు చేసి తిందాము. ఆల్రెడీ మా వెనకాల మా మిత్రులు, మా బంధువులు, మా శత్రువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారనమాట. ఇవ్వకపోతే దాడి చేస్తారు, ఇస్తే కూడా దాడి చేస్తారు వాళ్ళు, అలాంటి వాళ్ళు. పనసకాయ అయితే పూర్తిగా తినలేము, అందుకని చెప్పేసి ఇటు పక్క నుంచి ఈ చివరిని అనమాట తినేస్తాము. దీన్ని మధ్య నుండి ముక్కలు చేస్తున్నాము. ఇలా బద్దలు చేయొచ్చు కానీ తినలేము, వేస్ట్ అయిపోద్ది. సూపర్గా ఉంది చూడండి. అలా గున్నిలే చూడండి, దగ్గర నుంచి చూపించు బాయ్.
తొనలు అయితే భలే ఉన్నాయి. ఏం చేస్తావు జిగురు తీసి? ఆడుకున్నామని తెలుసా మాయా లాలిపప్పల్లాగా చేసా. వాళ్ళు ఎక్కువ తీస్తే వాళ్ళు విన్ను మేము రావడానికి ఒకటైతే పండిపోయి ఉండింది. మా మాయగారికి చూడడానికి వచ్చాను. సుశీల్ వచ్చి మామిడికాయలతో తీసుకొని వద్దాం పదమాయన్స్ అంటే అటు వెళ్ళింది, ఇటు కాస్త తిరిగి వస్తాను అనమాట. ఇలాగా తొన్నలు అయితే బాగున్నాయి. ఆగండి కోసిస్తాను. జిగురు జిగురు అయిపోద్ది తినేసరికి. చూద్దాం ఇంకా. ఉంచు మాయా, అదే ఉంచు. సరే అయితే కిందకైతే వదిలేసింది చూసి ఎటు తీసుకెళ్ళింది చూడు. చూడండి ఫ్రెండ్స్, తొన్న భలే ఉందట. అక్కడ పెట్టి చూపిస్తుంది. మా పెద్దమ్మ అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ పొలం దగ్గర గడ్డ అయితే తీయడానికి వచ్చారనమాట. ఇగో మాయా, అదే కోస్తున్నాను. చాలా జిగురుంది. ఏం చేద్దాం, ఆకులు తీసుకురండి, వెళ్ళండి, తీసి తింటారు. ఇందా పెద్దమ్మ, ఇదిగో తిని. ఇందా వద్దేమో, ఇందా. తీయగా ఉంది కదా, చాలా తీయగా ఉంది. ఇందాక మామిడి పండు కంటే ఇది ఇంకా తీయగా ఉంది. ఇప్పుడైతే పనసతొన్నలు తినేసాక మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఛార్జింగ్ కూడా లేదు, అయిపోయింది. సో తినిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, పైన ఆకాశం చూసారు ఏ విధంగా కనిపిస్తుందో. వర్షం వచ్చేలా అయితే చేస్తుంది. అందుకని చెప్పి మా వాళ్ళు అయితే గత వారం నుంచి ఒక దగ్గర కూడబెట్టుకున్న ఈ అడ్డాకులన్నీ కూడా చూడండి ఏ విధంగా తీస్తున్నారు. ఇక్కడ మన్ని అయితే ఉన్నాడు. ఇది ఇక్కడ మా కోడలి పిల్ల కూడా తీస్తుంది అనమాట ఈ ఆకులన్నీ. ఇది చూడండి, ఇలా తీసి ఇక్కడ తీసుకొచ్చి సర్దుతున్నారు. ఇది ఇవన్నమాట అడ్డాకులు. చూడండి, ఇవి అయితే ఇంకా పూర్తిగా ఆరలేదు, అంటే ఎండలేదు ఆకులన్నీ కూడా. ఒక పక్క ఎండే చూస్తున్నాను. అదే ఒక పక్క ఎండే, ఇంకో పక్క అయితే ఎండాలన్నమాట. అవి ఇంకా అలానే ఉన్నాయి. సుశీల మీవి అవి ఇవి ఎండిపోయినవినా? ఇంకా ఎండలేదు అవి? ఇంకా ఎండబెట్టాలి. ఎండబెట్టాలా? అవే వాళ్ళు అవతలవి అన్నీ అవలవా? ఇవైతే సగం సగం ఎండినట్టున్నాయి. ఇవి ఎండిపోయినవి. ఇవైతే ఇంకా ఎండాల్సినవి అనమాట. వర్షం వచ్చాక ఇవన్నీ కూడా తడిసిపోతాయేమో అనుకుంటున్నాను, గాలి ఇస్తుందంటే. ఆ చినుకులను కూడా తగిలి ఇగో ఆకులన్నీ కూడా చెదరకుండా సుశీల అయితే ఇలా గుడ్డ అయితే తీసుకొచ్చిందినా కప్పుతుంది. చలి చేయదట వాటికి. వీటికైతే ఇలా కప్పిస్తుంది మా అత్తగారు అయితే. ఇంకా మేము అక్కడ వీడియో చేసుకుని రావడానికి ఇక్కడ ఈ పని అయితే చేస్తారు మా అత్తగారు. ఫ్రెండ్స్, పనసపండు తిని వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళ ఆకులు అయితే అడ్డాకులు తీసుకొచ్చారు కదా, అవి అయితే లేపాము. దాని తర్వాత వచ్చిందిగో ఇక్కడ ఒక అరటిగెళ్ళు అయితే పండిపోయినాయి సగం కొన్ని పళ్ళు అనమాట. అవి తీసేయండి, లేదంటే నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు ఏమైనా వస్తే పడిపోతుందని చెప్పారు. ఆల్రెడీ ఇటు పక్క 2 కొమ్మలు అయితే పడిపోయాయి. ఈరోజు అయితే ఇది తీసేస్తున్నాము. ఒక 4 పళ్ళు అయితే మంచిగా పండిపోయి ఉన్నాయి. 5, 6. మా కెమెరామెన్ సుశీల్ అయితే ఇంకా నెమ్మదిగా వస్తుంది. పడిపోయింది. కాయలు అయితే పండిపోయి ఉన్నాయి. అటు పక్క నుంచి కూడా ఉన్నాయా? పాపం ఇది చూడండి, ఇదైతే ఇంకా అలా విరిగిపోయి ఇదైపోయింది. మంచి కాయలు అయితే ఉండే. ఇది చూస్తున్నారా, ఆ చెట్టు అయితే విరిగిపోయింది అక్కడి నుంచి. ఇప్పుడు ఈ అరటికాయలు అయితే తీసేసుకుందాం. ఎలా ఈ అరటిగెళ్ళు అయితే తీసేసుకుందాం. కమాన్ కొత్త పద్ధతి అనమాట ఇది. అవ్వలేదు ఎన్నో ప్రయత్నాల తర్వాత. అరే ఓకే పడిపోయినా పర్లేదు. ఓడి అమ్మ, మొత్తానికి ఎలాగో పడిపోయింది ఇది. ఆ చివారిన పట్టుకున్నాను, అది కూడా విరిగిపోయింది అనమాట. దాస్తే దగ్గర నుంచి చూపించు. ఇది ఇప్పుడు ఇంటికి తీసుకెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళేసి మా అత్తగారికి ఇస్తే మంచిగా మగ్గ పెడుతుంది. కాయలు అయితే ఒక 4, ఇవి ఒక 4 పండిపోయినాయి. ఇక్కడ వద్దురా ఉన్నిరా, ఇంకా పూర్తిగా మగ్గలేదు ఇవి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సుశీల్ వచ్చి రేపటికి ఎల్లుండికి ఇంకా కాలేజ్కి అయితే వెళ్తారనమాట. కాలేజ్ రీఓపెనింగ్ అయిపోయాయి కదా. సో అది ఇంకా ఉదయం వచ్చిన తర్వాత ఇంకా మా మాయగారికి పలకరించి, మా మాయగారికి బాగాలేదంటే వచ్చాను, చూసాము. అలాగే ఈ వ్లాగ్ అంతా కూడా జరిగిపోయింది ఈరోజు ఇక్కడ. సో ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక ఎవరితో మరలా మేము ముందుకుంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఈ అరటిగెళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్దాం.